ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన 16 నెలల్లో 1,52,000 కోట్ల రూపాయలు మొదటి 16 నెలల్లో కట్టినామంటే యావరేజ్గా 9,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అసలు మిత్తి నేను కట్టిన. కట్టుకుంటూ వచ్చినందుకు కొంత అప్పు భారం తగ్గి కొత్త అప్పులు నేను ఎక్కువ చేయకపోవడం వల్ల ఈరోజు 7,000 కోట్ల రూపాయలు ప్రతి నెల నేను కట్టాల్సిందే. ఇదే కాదు, మీ ప్రభుత్వ ఉద్యోగస్తులు 58 ఏళ్ళ నుంచి 61 సంవత్సరాలకు మీ పదవీ కాలాన్ని పొడిగించారు. దాంట్లో మీరు అనుకున్నారు మీ పదవీ కాలాన్ని ఎక్కువ ఇచ్చిండ్రని. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని 3 ఏళ్ళు పెంచండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అత్యధికంగా రిటైర్ అయినరు వారు పోతా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను మీకు ఇవ్వకుండా బకాయి పెట్టింది ఎంత అంటే 8,500 కోట్ల రూపాయలు. ఈరోజు నెల మీకు జీతాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే రిటైర్డ్ ఉద్యోగస్తులకు 3 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం రెండో ఎత్తు అయితే రిటైర్డ్ అయిపోయిన ఉద్యోగస్తులకు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు ఇతర బెనిఫిట్స్ మీరు దాచుకునే సొమ్మది ప్రభుత్వం కొంత కలిపి మీకు ఇవ్వాలి. దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. ఇవాళ రిటైర్ ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు, లేకపోతే మా బెనిఫిట్స్ వస్తలేవని అంటున్నారని కొంతమంది ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు ఆరోపణ చేస్తున్నాయో అవన్నీ మీరు మాకు వారసత్వంగా ఇచ్చిపోయిన మొండి బకాయిలు. ఇవాళ వాటిని ఒక పక్కన క్రోడీకరిస్తూ క్రమబద్ధీకరిస్తూ ఈరోజు గతంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో పెన్షన్లు ఆపలేదు, రైతు భరోసా ఆపలేదు, షాదీ ముబారక్ ఆపలేదు, కళ్యాణ లక్ష్మి ఆపలేదు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే గత ప్రభుత్వం ఇచ్చి సంక్షేమ పథకాలు ఏవైతే కొనసాగించిందో రైతుకి 24 గంటలు ఉచిత విద్యుత్ ఆపలేదు. అదనంగా నేను ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చిన, రైతులకు బోనస్ 500 రూపాయలు పంటకి ఇచ్చిన, 500 రూపాయలకే ఈరోజు నేను సిలిండర్ ఇస్తున్నా, ఫీజు రియంబర్స్మెంట్ ఫీజులు చెల్లించే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి 21,000 కోట్ల రూపాయలు సరిగ్గా 6 నెలలు తిరిగే లోపల 15 ఆగస్టు లోపల 25,55,364 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల రూపాయల వరకు రైతు అప్పు ఉన్న అందరికీ అప్పు నుంచి విముక్తి కలిగించిన. ఆయన పెండింగ్ పెట్టిపోయిన రైతు బంధు 7,625 కోట్ల రూపాయలు వచ్చిన మొదటి 3 నెలల్లోనే నేను చెల్లించిన. అంటే ఈ 15-16 నెలల కేవలం రైతులకే 30,000 కోట్ల రూపాయల నగదు వాళ్ళ ఖాతాలకు బదిలీ చేసిన. ఉచిత కరెంట్ ఆపలేదు. ఇవాళ పేదోళ్ళ ఇండ్లకు 200 యూనిట్లు ఉచితంగా నేను కరెంట్ ఇస్తున్నా. మా ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం. మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం, అమ్మగారింటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఈరోజు ఆర్టీసీకి 5,000 కోట్ల రూపాయలు కట్టి నష్టాలలో ఉన్న ఆర్టీసీని ఈరోజు లాభాల బాటలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. వెళ్తూ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినా అన్నాడు. విద్యుత్ శాఖకు దాదాపుగా ఈ ఉచిత కరెంటు పేరు మీద 1,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయాడు. ఈ విద్యుత్ శాఖ కోసం సింగరేణిలో బొగ్గు కొన్నాడు. సింగరేణి వాళ్ళకు 1,000 కోట్ల రూపాయలు బాకీ పెట్టాడు. ప్రాజెక్టులు కట్టినా అన్నాడు. కాంట్రాక్టర్ల బిల్లులు 50,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయాడు. ఇట్లా ఏడ కనిపిస్తే అక్కడ, ఎక్కడ దొరికితే అక్కడ, ఎంత మిత్తికి వస్తే అంత మిత్తికి ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే 4-5% మిత్తికి లోన్లు దొరుకుతాయి. 11% అప్పులు తీసుకొచ్చిండా, సొంతం కోసం చేస్తుండేనా? ఇవాళ 11%తోనే అప్పులు తేవడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఎక్కడుండదు. మీ పోలీస్ స్టేషన్లలో వస్తాయి. పెద్ద కుటుంబాల పిల్లలు వ్యసనాలకు బానిసలై ఊరి మీద పడి అప్పులు చేసి ఆస్తులన్నీ అమ్మేస్తుంటారు. అట్లనే ఔటర్ రింగ్ రోడ్ అమ్మేసారు. ఆయన కష్టపడి కట్టిన 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు 7,500 కోట్ల రూపాయలకి అమ్ముకొని పోయింది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్లు ఉన్న భూములన్నీ అమ్మేసిండు. ఒకప్పుడు గ్రామాలలో శ్రీమంతులు ఉంటే వాళ్ళ పిల్లలు సరైన ప్రయోజకులు కాకపోతే ఎట్లా ఏ విధంగా అయితే ఆస్తులన్నీ అమ్ముకొని ఖర్చు పెడతారో అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాల పరిపాలన జరిగింది. నేను వచ్చిన తర్వాత ఒక గుంట భూమి కూడా ఈరోజు వరకు అమ్మలే. ఇవాళ నేను చేసిన అప్పు మొత్తం పాత అప్పులు కట్టనికనే చేసిన. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ప్రతి నెల
10,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 9,000 కోట్ల రూపాయల పైన ఆ పాత అప్పులకు అసలుకు మిత్తికే కట్టాలి అంటూ నువ్వు 5-6 లక్షల కోట్లు అప్పు చేసినట్టే ఉన్నావని. అసెంబ్లీలో అన్నాడు 1,52,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు నువ్వు అని. నేను లేచి లెక్క సరిదిద్దాను. 1,52,000 కోట్లు కాదు స్వామి, 1,58,000 కోట్లు అప్పు చేసిన, 1,52,000 కోట్లు నువ్వు చేసిన అప్పులకు తప్పులకు పాయమాలు కట్టినా అని చెప్పిన. మీరందరూ మా కుటుంబ సభ్యులు. ప్రభుత్వం అంటే నేను ఒక్కనే కాదు, మనందరం కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు, మనం సేవకులం. మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది. డిఫరెంట్ డిజిగ్నేషన్. హోంగార్డ్కి ఎట్లా బాధ్యత ఉందో, కానిస్టేబుల్కి ఎట్లుందో, హెడ్ కానిస్టేబుల్కి ఎట్లుందో, ఎస్ఐకి ఎట్లుందో, సిఐకి ఎట్లుందో, డిఎస్పీకి ఎట్లుందో, ఎస్పీకి ఎట్లుందో, అప్ టు డీజీ ర్యాంక్ వరకు ఎట్లుందో, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా మాకు ఇంకొక బాధ్యత ఉంది. కానీ మనందరం కలిస్తేనే పంచాయతీరాజ్, రెవెన్యూ, ఆర్ఎండ్బి అన్ని శాఖలు కలిస్తే, పోలీస్ శాఖ కలిస్తేనే ప్రభుత్వం. మరి మీరందరు ప్రభుత్వంలో భాగస్వాములు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళు, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన వాళ్ళు, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు సమరం అని ప్రకటిస్తారు. ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని మీరు ఈరోజు ఎవరిని నిందించదలుచుకున్నారు? ఎవరిని కొట్టదలుచుకున్నారు? ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నా. మీకు బాధ్యత లేదా? 35 సంవత్సరాలు ప్రజలు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ కూడా ఇచ్చి మన కుటుంబాలను ఆదుకుంటున్న 98% ప్రజల యొక్క పెన్షన్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఉచిత కరెంటు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా? ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా? మాకే కాదు, మీకు కూడా వాళ్ళే జీతభత్యాలు ఇస్తున్నారు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా. మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఉద్యోగాలు ఇచ్చారు. మనందరం కలిస్తేనే ప్రభుత్వం. దయచేసి ఉద్యోగ సంఘాల మిత్రులకు, నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఏదైనా విషయం ఉంటే చర్చించండి, మాట్లాడుకుందాం. ఈరోజు కూడా నేను స్పష్టంగా చెప్తున్న వేదిక మీద నుంచి, ప్రతి నెల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 18,000 నుంచి 18,500 కోట్లు. కానీ ప్రతి నెల నాకు కనీస అవసరాలు తీర్చడానికి 22,500 కోట్ల రూపాయలు కావాలి. ఈరోజు మీకు ఇచ్చే జీతాలు కానీ, మీ పెన్షన్స్ కానీ, లేకపోతే ఈరోజు సంక్షేమ పథకాలు కానీ, రాష్ట్రంలో ఉన్న పనులు చేయడానికి 22,500 కోట్ల రూపాయలు కావాలి. 4,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆదాయం తక్కువ ఉంది. అప్పుడప్పుడు ఆశా వర్కర్లు అంటుంటారు మా జీతం రాలేదని, ఇంకోసారి అంగన్వాడీ వాళ్ళు అంటుంటారు, ఇంకోసారి అవుట్సోర్సింగ్ వాళ్ళు అంటుంటారు. మా రామకృష్ణారావు గారు, మా బట్టి విక్రమార్క గారు చేస్తున్నది ఏంటంటే, ఓ నెల ఈయన కాపీ ఆయనకి ఇస్తుండు, ఒక నెల ఈయన కాపీ ఆయనకి ఇస్తుండు, అడ్జస్ట్మెంట్ బడ్జెట్ పద్మనాభం పనులు చేస్తారు. ఉన్నది 18,500 కోట్లే. 18,500 కోట్లల్లో ఈరోజు 7,000 కోట్ల రూపాయలు అప్పుకు పోయింది. 5,000 నుంచి 5,500 కోట్ల రూపాయలు మీ జీత భత్యాలకు పోయింది. 13,000 కోట్లు పోయిన తర్వాత నా చేతిలో మిగులుతున్నది 6,000 కోట్లు నికరంగా. ఈ 6,000 కోట్ల పెన్షన్ ఇవ్వాలన్నా, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలన్నా, రైతు రుణమాఫీ చేయాలన్నా, రైతు భరోసా ఇవ్వాలన్నా, షాదీ ముబారక్ ఇవ్వాలన్నా, కళ్యాణ లక్ష్మి ఇవ్వాలన్నా, ఫీజు రియంబర్స్మెంట్ కట్టాలన్నా, ఏమేం పథకాలు చేయాలి? ఈ అన్ని పథకాలు చేయాలంటే నాకు 22,000 కోట్ల చిల్లర కావాలి. ఈ 18,000 నుంచి 18,500 కోట్లలోనే ప్రతిరోజు కూర్చొని రూపాయి మీ జీత భత్యాలు, నెల జీతం వస్తే ఇంటి ఖర్చు ఎంత, పాల ఖర్చు ఎంత, హాస్పిటల్ ఖర్చు ఎంత, పిల్లల ఫీజులు ఎంత, మీరెట్లా ప్రణాళికలు చేసుకుంటున్నారో, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి ఎక్కడ ఉంది, ఎక్కడ ఖర్చు పెంచకుండా దుబారా మొత్తం తగ్గించి, ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు. ప్రత్యేక విమానం కాదు కదా, మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్నా. విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటుంది. నేను ఆ టికెట్లు కూడా కొనుక్కోవడం లేదు. చాలా నార్మల్ సామాన్య ప్రయాణికులతో నేను ప్రయాణం చేస్తున్నా. ప్రతి దగ్గర మా ఖర్చులను తగ్గించుకొని, నియంత్రించుకొని, నేను ఎవరికి చెప్పలే ఈరోజు వరకు. ఎందుకు చెప్పలేదంటే అదేదో చెప్పుకుంటే గొప్పలాగా ఉంటే బాధ్యతగా భావించి దుబారా తగ్గించి ప్రజలకు చేయగలిగింది చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులకు
మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వకపోతే ఆ కుటుంబాలు ఎట్లా నడుస్తాయని నేను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నా నుంచి రామకృష్ణారావు గారు ఏది ఏమైనా అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచినా మొదటి తారీఖు నాడు మన ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలని ఈ 16 నెలలు మీకు జీతాలు ఇచ్చిన మీరే కదా ప్రత్యక్ష సాక్షి. గతంలో మీకు ఏం కావాలన్నా విడతల వారిగా మీ జీతాలు వచ్చేది. మరి ఇవాళ మీకోసం పనిచేస్తున్నా, ప్రజల కోసం పనిచేస్తున్నా, మీరు వేరు, మీరు మేము అందరం కలిస్తేనే ప్రభుత్వం. నేను స్పష్టంగా ఉద్యోగ సంఘాల నాయకులకు చెప్పదలుచుకున్నా, మీరు వేరే మేము వేరే కాదు. మీరు మేము కలిసి 99% ప్రజలకు మంచి చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాము. మనం సమరం చేయడానికి